ఈ అమ్మాయి కథ ఏంటంటే శ్రీలీలతో పాటు రోషన్ అని చేశాడు కదా, 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్తో తీశారు, 25 ఏళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు. రోషన్కి అప్పుడు శ్రీలీలను పెట్టల, ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్లో మంచి ఆర్టిస్టు గౌరీ అని నా దగ్గర ఉండేది, పిక్చర్ డైరెక్టర్ కూడా భావనాన్ని తీసుకొచ్చింది, ఎంత బాగా చేసిందో. మీరు నన్ను చూస్తే నాకు ఒక పాట యాదకొస్తుంది మేడం, ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా. అదే అందంగా లేనా అసలేం బాలేనా అంటాని నాకు నమ్మకం వస్తుంది. ఇంత మంచిగా పాట పాడింది కదా, నన్ను చూస్తే వాడుతుందేమని ఒకసారి వాడతారా మేడం? ఆయన చూసి మిమ్మల్ని చూసేలా నిజంగా బాగున్నాడు. అందంగా లేనా అసలేం బాలేనా నా గురించి కదా సార్. అంటే నా గురించి వాడు మేడం, అది నేను వాడితే ఎట్లుంటుందో మీరు వాడాలని. అందంగా లేవా అని పాడు. అందంగా లేవు అసలే బాలేవు. అందంగానే ఉన్నాం అనుకో. ఈ పాట మీకు డెడికేట్ చేయాలి. డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్. శ్రద్ధాంజలి కాదు, శ్రద్ధాంజలికి అందంగా లేనా పాడుతుంది. డెడికేట్ అంటే ఇది అవి నెత్తి మీద పడితే శ్రద్ధాంజలి. నిజంగా ఫూలే సార్ ఇవి. థ్యాంక్స్. ఆ పాటలు పోయినప్పుడే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటానో, మేడం కూడా ట్యూనింగ్ చేసిందంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాట విన్నది. లోకల్ కార్డ్స్ సార్ ఇప్పుడు మీరు మొన్న పెళ్లి సందర్లో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్, ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్? అంటే తిట్టారు అందరూ, ఎవరు సార్? వేస్తే మెయిన్ రోల్ అయ్యారు కానీ అది లెక్క. అంటే కొడుకుకి ఇచ్చారు కానీ అమ్మకేమి ఇచ్చారు ఇంట్లో? సినిమా చూస్తా కదా, ఊరినే ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతావా తర్వాత జర గట్లనే సార్. నేను ఏదో సోషల్ మీడియాలో చూసి లోకల్లో టాయిలెట్ ఏమున్నది ఆడేమున్నది చూస్తుంటా. టాయిలెట్ ఏంటండి? టాయిలెట్ అండి, టాలెంట్. లోకల్ టాయిలెట్. జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకోకు. కానీ మాది చూడండి. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు బుగ్గలు. బుగ్గలు ఇది ఫటాకా చూపేసి. ఇందులో ఇప్పుడు కొడుకు సినిమాలో ఈవిడ గొంతు ఉంటుందా లేదా? ఉంటుందనే నమ్ముతున్నా సార్ నేను. ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లల ఎవరి పిల్లలు వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి అంటే కాకి పిల్ల కాకి ముద్ద అని లేము, హంస పిల్ల హంసకే ముద్ద అని. హంస పిల్ల హంసకి ముద్దు మరి కాకి అనలేము కదా మేడం. అన్నారుగా. సరస్వతి ఉన్నోళ్ళని కూడా అట్లా అనటం తప్పు అయిపోతుంది. ఇక్కడ లక్ష్మీదేవత, అక్కడ సరస్వతి. పిల్లగాడు నాట్యం ఆడుతున్నాడు ఇప్పుడు, ఆల్రెడీ జిమ్ బాడీ పెంచిండు కదా. ఎప్పుడు అనలేదా మేడం మీరు? ఏమని? ఏమిరా నువ్వు పాటలు నేర్చుకోమంటే ఏందిరా? పాడతాడు, ఎందుకు పాడు? మరి పాడతలేడు ఇప్పటిదాకా అడిగితే. కొంచెం సిగ్గు, కొంచెం చాలా. మీరు ఇందాక టాయిలెట్ అన్నారు కదా, టాలెంట్ ని టాయిలెట్ లో మాత్రమే పాడతాడు. హీరోలకు ఫ్యాన్లు ఉంటారు, హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు, కానీ డైరెక్టర్ల ఫ్యాన్లు కూడా అంటే మీ కాడ నుంచే చాలా ఉంది సార్. అది మేము చూసిన విశ్వనాథ్ గారు కానీ, అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది, మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్. ఇవాళ అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టిరంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు. అంటే చిన్నగా నవ్వుకోనికి అంటాం సార్ ఫూల్ ఫన్లు అని, కానీ చాలా మీనింగ్ఫుల్ అనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎథిక్స్కు దాటలే మీరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా జాతికి ఏమన్నా ఇవ్వాలనుకుంటాం కదా. సైంటిస్టులు అందరూ ఒకడు బల్బు కనిపెట్టాడు, ఒకడు కారు కనిపెట్టాడు, న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు. నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం. కామెడీ అంటే బాగా ఇష్టం, చాలా నిజంగా అనుకుంటున్నా ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఒకరోజైనా మనం పిలవాలని. నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి ఇవాళ 10 మంది 100 మంది లక్షల మంది కోట్ల మంది నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే. నా కథ కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఆఖరికి ఇంట్లో గొడవ ఉన్న అవతరాలు అడ్డం పెట్టినా కూడా, మంచి పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు అడ్డం పెడతా ఉంటారు కదా, అవన్నీ తట్టుకుని ఎలా తన కోసం కాకుండా ఊరి కోసం ఎలా చేశాడు అనేదే ఈ కథ. అందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అబ్బాయి బాగా చేశాడు, మంచి భవిష్యత్తు ఉంది, ఆ అమ్మాయి చాలా మంచి టాలెంట్ ఉంది. నేను సావిత్రి గారి లాగా చేసామమ్మా అని చెప్పాను. అబ్బాయి కూడా నేను ఆర్కిటెక్ట్ షో రాజమౌళికి ఛాన్స్ ఇచ్చాను, మళ్ళీ ఇతనికి ఛాన్స్ ఇచ్చాను.